ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముమ్మాటికి వారి ఆదేశానుసారం కఠినంగా ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా అధికారులే గాని బిల్డర్లే గాని ప్రైవేట్ వ్యక్తులే గాని ఎవరైనా సరే ఉపేక్షించకుండా ముందుకు పోతామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన దాంతో ఒక మాటతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను. ఇలాంటి పార్కులు కట్టడం ఎందుకంటే నాకు బాగా గుర్తుంది. ఈ పార్కుకి రోడ్డుకి అవతల వైపు సరిగ్గా సంవత్సరం కిందట జూలై 12 నాడు 46 ఎకరాల్లో అక్కడ ఒక అన్అఫీషియల్ డంపింగ్ యార్డ్ ఉండేది. ఆ అన్అఫీషియల్ డంపింగ్ యార్డుని మరి ఒక అద్భుతమైన సైక్లింగ్ పార్కుగా పాలపిట్ట సైక్లింగ్ పార్కుగా 46 ఎకరాల స్థలాన్ని మార్చి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆనాడు దాన్ని ప్రారంభించే అవకాశాన్ని హరితహారం కార్యక్రమంలో భాగంగా నాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అనుకున్నాం మనకు కూడా సెంట్రల్ పార్క్ లాంటి పార్క్ ఉండాలి అని చెప్పి నేను మంత్రి గారితో మాట్లాడాను, జోగురామన్న గారితో. అన్న ఇట్లా చేస్తే బాగుంటది, హైదరాబాద్ లో అందరూ కూడా బ్రహ్మాండంగా ఆనందపడతారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం ఏర్పాటు చేసినట్టు అవుతుందని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినప్పుడు వెంటనే స్పందించి 5 కోట్ల రూపాయలు ఈ పార్కు కోసం వారు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత చాలా సంతోషం ఏమంటే సంవత్సర కాలంలోనే ఇంత చక్కటి పార్కును 12 ఎకరాల్లో మీరు ఏర్పాటు చేసుకున్నారు. కానీ 12 ఎకరాల పక్కనే మరొక 260 ఎకరాల స్థలం ఉంది. 262 ఎకరాల స్థలం బొటానికల్ గార్డెన్ రూపంలో ఉన్నది. నేను ఎమ్మెల్యే గారితో చందన్ మిత్రా గారితో బండా నరేందర్ రెడ్డి గారితో మొత్తం 274 ఎకరాలు, అందులో ఈ 12 పోతే ఇంకో 262 ఎకరాలు కొంత ఆర్బిట్రేషన్ లో ఉన్నా లిటిగేషన్ లో ఉన్నా మిగతాది కూడా మనకే ఉంది. కాబట్టి నేను మీతో కోరేది ఏమంటే ఈ హరితహారం కార్యక్రమంలో హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున స్థలం మనకు మళ్ళీ దొరకదు. కాబట్టి హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ పార్కు వెలుపల ఇంకా మనకున్న స్థలం ఏదైతే ఉందో అక్కడ వేలాదిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఒకటే రోజు అవసరమైతే మంత్రి గారి సారథ్యంలో ఒక 20-25 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవాలని దానిలో స్థానికులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మాట అన్నారు, పార్క్ కట్టినారు చాలా బాగుంది సంతోషం, కానీ దీన్ని మెయింటైన్ చేయకపోతే ఎట్లా అన్నారు. మరి ఈ విషయంలో పౌర స్పృహ ముఖ్యం. మనకి మన పార్కు మన కోసం కట్టిన ఈ పార్కుని మనమే మెయింటైన్ చేసుకుందాం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు, దీన్ని బాగా చూసుకోవాలనే ఒక సోయి ఒక స్పృహ మనం అలవర్చుకుంటే తప్ప కేవలం ఇక్కడ పనిచేసే ఒక 19-20 మంది మొత్తం 12 ఎకరాల పార్కును మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. అట్లా కాకుండా ఈ పార్కు మనది, మన కోసం కట్టింది, ప్రభుత్వం సంవత్సరం లోపల ఇంత ప్రయత్నం చేసి ఈ పార్కును మన కోసం తెచ్చింది, దీన్ని బాగా చూసుకుందామనే ఒక పౌర స్పృహ ఈ పరిసర ప్రాంతాల్లో దీన్ని వాడుకునే ప్రజలు కూడా మరి పూర్తి స్థాయిలో అలవర్చుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నేను చందన్ మిత్ర గారితో కోరుతా ఉన్నాను. నేను చాలా మొత్తం తిరిగాం కానీ నాకు పెద్దగా ఎక్కడ డస్ట్బిన్లు కానీ ఇంకోటి కానీ కనబడలేదు. దయచేసి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయండి. దాంతోపాటు ఇంకుడు గుంతలు కూడా కనబడలేదు. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు ఇంత పెద్ద పార్కులో మంచినీళ్ళకు బాగా ఇబ్బంది ఉంది, అసలు ల్యాండ్స్కేప్ మెయింటైన్ చేద్దామంటే కూడా నీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. రీసైకిల్డ్ వాటర్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అవసరమైతే దగ్గరలోనే ఆ వాటర్ని ఇక్కడ రీసైకిల్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎందుకంటే ల్యాండ్స్కేపింగ్ కి మీకు శుద్ధి చేసిన నీరు అవసరం లేదు, సెకండరీ ట్రీట్మెంట్ చేసిన నీళ్ళు అయితే ల్యాండ్స్కేపింగ్ బాగా మెయింటైన్ చేయొచ్చు, మొక్కలకు నీళ్లు పోయొచ్చు. కాబట్టి ఒక ఎస్టీపీ కావాలంటే నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మంజూరు చేస్తాను. ఎమ్మెల్యే గారు ఒక ప్రతిపాదన ఇవ్వండి, వెంటనే మంజూరు చేసి ఈ పార్కులో నీటికి ఇబ్బంది లేకుండా మరి మొక్కలు ఎక్కడా కూడా మరి చావకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అదే రకంగా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతను కూడా మరి ఇక్కడ స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కాలనీ అసోసియేషన్లు, వాకర్ అసోసియేషన్లు కూడా తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మంత్రి గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఆ జిప్ సైక్లింగ్ చేస్తున్న మిత్రుడి ఫోటోలు కూడా తీసుకోండి. అది బాగుంది చూడు. మీ ఎమ్మెల్యే గారిని దుఃఖమనమైన దుఃఖం అన్నాడు. ఇది మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.